హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పృథ్వీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ చెప్పుకునే పృథ్వీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు డిజాస్టర్ లైలా, బాయ్కాట్ లైలా మూవీ అంటూ సినిమాని డిజాస్టర్ అమ్మ ముగ్గురిని చేసిన తర్వాత పాపం హాస్పిటల్లో చేరారు పృథ్వీరాజు. ఆయన బుర్ర దొబ్బేసింది, చిప్పు ఇంకా పనిచేయదు అని డాక్టర్లు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ షాక్ లో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి ఇప్పుడు తెలియకుండా పోయింది. ఆ 11 నెంబర్ని జపిస్తూ ఆయన అక్కడే చచ్చిపోయేలాగా ఉన్నాడు. వెనక నుంచి పట్టుకోవడం మాత్రం మర్చిపోలేదంట, కెవ్వు నేర్పించడం మాత్రం మర్చిపోలేదంట పృథ్వీరాజు. రీసెంట్ గా మనోడు రాబోయే ఎండాకాలం ఉద్దేశించి మంచిగా మాట్లాడాలని ఉద్దేశించి సదుద్దేశంతో ప్రజలందరికీ ఒక సలహా ఇచ్చాడంట. రోజుకి 11 గ్లాసులు వాటర్ తాగండి, ఎందుకంటే 151 డిగ్రీలు ఎండ వచ్చే అవకాశం ఉందంటూ ఎద్దేవా చేయడం జరిగిందండి. అలా ఎండ వస్తే 150 డిగ్రీలు వస్తే ఫస్ట్ పోయేది నువ్వే పృథ్వీ. ఎక్కడో గోటం పెట్టి దుబ్బులు లేపుతారు. అర్థం చేసుకో, నీకు చెప్తుంటే నీకు అర్థం కావట్లా. సినిమా అవకాశాలు కావాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుండే సినిమా అవకాశాలు రావు, టీడీపీ వైపున కూడా సినిమా అవకాశాలు విచ్చలవిడిగా వస్తాయి. సో పెంట తిన్న కుక్క విశ్వాసం నాకుంది చూడు, నీ పెంట తింటున్నా అన్నట్టుగా నీ నేచర్ ఉంది. ఎందుకంటే ఇక సినిమా అవకాశాలు రావాలంటే అటు మెగా కాంపౌండ్ వదలకూడదు, ఇటు టీడీపీని జనసైనికులను వదలకూడదు. కాబట్టి ఆ పెంట తింటావు నువ్వు ఆపలేవు. నువ్వు పెంట తినటం ఆపనంత వరకు నీ నోరు కంట్రోల్లో ఉండదు. నీ నోరు ఎంతకాలం అయితే కంట్రోల్లో ఉండదో వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ వాళ్ళ కార్యకర్తని కానీ ఏమన్నా అన్న ప్రతిక్షణం ఆ సినిమాలో డిజాస్టర్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి చాలా 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 ఈజీ. ఏంటి ఇంకో పాట ఏదో పెట్టాడు ఈయన దొరగారు, రాను రానంటూనే చిన్నదో, ఆ సాంగ్ ఉంటది కదా, రాను రానంటూనే చిన్నోడో అసెంబ్లీకి వస్తున్నాడే చిన్నోడు అంటూ ఇంకో పాట రాసి పెడతాం జరిగింది ఈయన. అంతేకాదు, ఎవరైతే కారుమూరి వెంకట్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా ఉండి అన్ని టీవీ ఛానల్స్ లో వైఎస్ఆర్సీపీకి అండగా ఉంటూ సాక్ష్యాధారాలతో మాట్లాడే వ్యక్తి పైన మనోడు అన్నా నువ్వు టీడీపీలోకి వచ్చే నేను మాట్లాడతా అని చెప్పడం జరిగింది. ఒరే, నీకే అక్కడ దిక్కు లేదు, నీకే అక్కడ పదవి లేదు, నీకే అక్కడ సినిమాలు అడుక్కుని తిడితే కానీ రావట్లేదు, నీకే అక్కడ ఏం ఇస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. కారుమూరి వెంకటని తీసుకెళ్ళి ఏం చేస్తారు నువ్వు? పోనీ తీసుకెళ్లారనుకో, పవన్ కళ్యాణ్ లాగా పెన్ డ్రైవ్లు మెయింటైన్ చేసే నాలెడ్జ్ కారుమూరి వెంకటరెడ్డికి లేదని చెప్పారు. అదే విధంగా వెనక నుంచి పట్టుకుని కెవ్వు నరిపిస్తావు కదా నువ్వు, అలా కూడా కారుమూరి వెంకటరెడ్డికి రాదు. మళ్ళీ మీ కిరణ్ రాయల్ జనసేన తిరుపతి ఇన్ఛార్జి ఉన్నాడు కదా కిరణ్ రాయల్, ఆయనలాగా అమ్మాయిల దగ్గర నుంచి లక్షలు కోట్లు డబ్బులు తీసుకుని వాడుకుని వదిలేయటం రాదు. పాపం ఆయన ఎందుకు ఆ పాడు చేస్తారు? ఒరే పృథ్వీ, నీకు బతుక్కు నీకే దిక్కు లేదు. నీకు సినిమాలు వచ్చినంత మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఆడితే నువ్వు అనుకోవటం నీ భ్రమరా? ప్రతిసారి చిప్పు తప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అనేసి నిన్ను పిచ్చోడు గోవలో పడేశారు. ఇక పైన అన్ని మూసుకొని ముసల సన్నాయి రాగాలు పోయావు కదా, నా అమ్మని ఏడిపించారు నా అని ఏడ్చావు కదా, అదే నీ బతుకు, ఒరిజినాలిటీ అదే. నువ్వు అక్కడే ఉండు, ఇంకా అక్కడే బతుకు. అంతకు మించి నువ్వు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసావు అనుకోరా, మర్యాదగా ఉండదు అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. పాపం పృథ్వీరాజు మెంటల్ ఎక్కింది, పిచ్చి ఎక్కింది. పాపం పెళ్ళం కూడా ఆ రోజు వెనక నుంచి పట్టుకున్నప్పుడు పిచ్చ కొట్టుడు కొట్టిందంట పృథ్వీరాజుని. ఏరా సిగ్గుందా, ఇలా పట్టుకుంటావు ఆడపిల్లల్ని, మనిషివేనా అని. ఆ రోజు నుంచి బుర్ర పైన కుక్కర్ది విజులు ఇరుక్కుపోయి అలా అయిపోయాడు అనేసి చాలా మంది ఎద్దేవా చేసుకుంటే కామెడీగా మాట్లాడుకున్నారు. ఎందుకు సార్ మీ ఇలా అయిపోతున్నారు మీరు? 30 ఇయర్స్ ఇండస్ట్రీ కానీ మీకు ఒక్క సినిమా కూడా మంచి సినిమా లేదు సార్. పృథ్వీరాజ్ గారు ఆలోచించండి, ముందులే ముందు ఎందుకు తొందరపడుతున్నారు అంటూ చెప్పకనే చెప్పుతూ చెప్పు తీసుకొని కొడుతూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ క్యాడర్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Thank you for watching this video. I'm Murali signing up. Thank you so much.